గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. సంబళ ఆధ్యాత్మిక నగరం, ఇతిహాసాల్లో దాగిన రహస్య ప్రదేశం. ప్రభాస్ సినిమా కలికితో సంబళ పేరు మరోమారు వార్తల్లో నిలిచింది. ఆ సినిమాలో సామాన్యులకు కనిపించకుండా సంబళ నగరం ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, పరవశించిపోయేలా ప్రకృతి సౌందర్యం, సుందర ప్రదేశానికి నిలవు సంబళ. ఇంతకీ సంబళ నగరం ఎక్కడుంది? కల్కితో ముడిపడ్డ ఆ రహస్యమేంటి? ఎలాంటి వ్యక్తులకు ప్రవేశం కలుగుతుంది? విదేశీయులు సైతం సంబళపై ఆసక్తి ఎందుకు చూపించారు? వీటన్నిటినీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలవు. ఉత్తరాన ఉన్న హిమగిరులు దైవంతో సమానం. పవిత్ర గంగా నది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం సైతం హిమగిరిల్లోనే ఉంది. కంటికి కనిపించని ఓ రహస్య నగరంపై సర్వత్రా చర్చ కూడా సాగుతూనే ఉంది. ఆ నగరం పేరే సంబళ. విష్ణు పురాణంలో సంబళ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించేంత వరకు ప్రతి ఒక్క ఘటన ఈ సంబళ నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. సంబళ అనేది సంస్కృత పదం. టిబెట్ లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు. హైందవ పురాణాల్లో సంబళను సిద్ధశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక స్వర్గం అని కూడా అంటారు. సంబళలో దేవతలు తిరుగుతారనే ఉద్దేశమే అందుకు కారణం. టిబెట్ భారతదేశానికి ఉత్తర దిక్కున ఉంది. దీన్ని రూప్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువ నివసిస్తుంటారు. దీన్ని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం సంబళ ఉంటుంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు. సంబళ నగరం లెక్కలేనంత మంది మహర్షులతో కొలువుదీరిన మహిమాన్విత ప్రదేశం. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, యమదాగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహా ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. సంబళ నగరం మానస సరోవరం, కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. ఎంతో మంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతుంటారు. ముఖ్యంగా పౌర్ణమి నాడు మానస సరోవరానికి దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్య కాంతులు కనిపిస్తాయని చెబుతుంటారు. టిబెట్ బౌద్ధ కాల చక్రం, భారతీయ పురాణాల ప్రకారం సంబళ నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలుంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసు కట్టుగా పర్వతాలుంటాయి. సంబళ రాజధాని పేరు కలాప. స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రమం నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. ఒక్కొక్క బండరాయి టన్నుల్లో ఉంటుంది. టెక్నాలజీ లేని రోజుల్లోనే ఎత్తైన అద్భుత కట్టడానికి కొలమానం సంబళ. సొరంగాలుంటాయి. అందులో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో సంబళ గురించి వివరించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి నిర్మాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయ అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారు. ఆ అన్నా చెల్లెళ్ళు పెద్దవాళ్లే ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకొని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం. కలికాలంలో అధర్మం, అన్యాయాలు పెచ్చుమీరుతాయి. నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిడుగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుందట. జూదం, మద్యపానం, స్త్రీలతో
సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్న చూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది. ప్రజలు క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలు పెడతారు. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారట. భరత వంశంలో సంబళ అనే నగరంలో జన్మిస్తానని విష్ణువు చెబుతాడు. ఆ నగరంలో విష్ణుయసుడు సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని చెబుతారు. 4 చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ 4 చేతులు 2 చేతులవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు. శాస్త్ర విద్య వేదాలు నేర్చుకోవడానికి రెడీ అవుతాడు. మార్గం మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకెళ్తాడు. అక్కడ 64 విద్యలను కల్కి అవలీలగా నేర్చుకుంటాడట. కల్కి బిల్వోదక క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని శివుడు జన్మ రహస్యం చెబుతాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఆ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్య శక్తులు గల తెల్లని గరుడ అశ్వాన్ని గిఫ్ట్ గా ఇస్తాడట. రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఇక కల్కి సింహళ ద్వీపానికి చేరుకొని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి సంబళాకు తిరుగు ప్రయాణమవుతాడట. కల్కి సంబళాకు వచ్చే సమయానికి నగరం రూపురేఖలు మారిపోతాయట. ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలతో అలరారుతుంది. సరస్సులు, సరోవరాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో సంబళ సర్వాంగ సుందరంగా తయారవుతుంది. అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ ధర్ములను సంహరించి ధర్మ స్థాపన చేస్తాడు. కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగా నది తీరంలో తన అవతారం చాలిస్తాడు. విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రంగా మారిన సంబళ అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు. సంబళ నగరాన్ని చూడాలంటే ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే సంబళ నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే సంబళ నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. నేటి టెక్నాలజీ యుగంలో కూడా కొందరు సంబళలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చారు. 1900 సంవత్సరంలో ఆనందమయి అనే మహిళ హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులను చూశారట. వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని ఆమెతో చెప్పారట. రష్యాకు చెందిన హెలీనా కూడా సంబళలో పర్యటించింది. ఆమె కూడా ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని చెప్పింది. ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసిస్ ఆన్వేల్డ్ ది సీక్రెట్ డాక్టరీనేలో రాశారు. వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు. తమిళనాడు పుట్టలానికి చెందిన మౌనస్వామి కూడా సంబళ సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1974లో నికోలస్ రోరిచ్ అనే రష్యా పరిశోధకుడు సంబళ నగరంపై అధ్యయనాలు చేసి రహస్యాలను తెలుసుకున్నాడు. అప్పట్లో ఆయన పరిశోధనల ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఇక్కడే సంబళ నగరంపై జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్ కన్నుపడింది. అల్టిమా తులే అనే టీంను హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు. అయితే వారి శ్రమ ఫలించలేదు. సంబళ నగరాన్ని కనుగొనలేక వెనుదిరిగారు. దివ్య దృష్టి గల వ్యక్తులకు సంబళలోకి ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ప్రభాస్ కల్కి సినిమాలో సంబళ నగరాన్ని ప్రత్యేకంగా చూపిస్తారు. అక్కడి వారి మనసులు ఇతరులకు చేసే సాయం, మంచి చేయాలన్న తలంపే కీలకంగా ఉంటుంది. పాపులను ఏరివేసిన తర్వాత సంబళలోని ప్రజలంతా భూమి మీదకు వచ్చి శాంతి, సత్యం, ధర్మంతో జీవిస్తారు. అప్పుడే సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఒక అలైన్మెంట్ లోకి వచ్చి పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశిస్తారు.
అప్పుడే యుగో ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ అనే కొత్త యుగం మొదలవుతుంది. ఇదే సంబళ కింగ్డమ్ యొక్క మిస్టరీ.